అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ కళ్ళు. రచయిత ఇంద్రకంటి జానకి బాలగారు. ఇక కథలోకి వెళితే, ఆ ఇంటి ముందు వాతావరణం గంభీరంగా ఉంది. ఎంతోమంది జనం అక్కడ ఉన్నా కోలాహలంగా లేదు. అందరి ముఖాల్లోనూ విషాదం అలుముకొని ఉంది. ఎవరైనా మాట్లాడినా నెమ్మదిగా గుసగుసగా మాట్లాడుతున్నారు. చనిపోయిన పరాంకుశం శవాన్ని 10 నిమిషాల క్రితమే ఇంటికి తీసుకొచ్చారు. మంచు పలక అమర్చిన ఎత్తైన బల్ల మీద శవాన్ని అందరికీ కనిపించేలా ఉంచారు. నటుడు, రాజకీయ నాయకుడు అయిన పరాంకుశం పోయాడన్న వార్త క్షణాల మీద అందరికీ తెలిసిపోయింది. కార్లు, స్కూటర్లు ఇంటి చుట్టూ చేరిపోయాయి. ఎక్కడెక్కడి మనుషులు గుంపులుగా వచ్చి గేటు దగ్గర చేరి మునివేళ్ల మీద లేస్తూ మెడలు చాచి లోపలికి చూస్తున్నారు. ఏనుగు తొండం లాంటి పూలదండ అతని మెడను అలంకరించి ఉంది. ఎందరెందరో వస్తూ అతని పాదాల చెంత, గుండెల మీద పుష్పగుచ్చాలు, దండలు ఉంచుతున్నారు. శవానికి కాస్త దూరంగా తలవైపున రాజేశ్వరీదేవి కూర్చొని ఉంది. తల వంచుకొని కూర్చున్న ఆమె తల మీద నుంచి కొంగు నుదుటి మీదకి జారి కళ్ళ వరకు కప్పేసి ఉంది. ఆమె మూసిన కనురెప్పల వెనుక ఏముందో ఎవరికీ తెలియదు. ఆమె ఎప్పుడూ నిండుకుండే, తొనకదు బెనకదు. హోదాతనం, దర్జా ఆమె సొత్తు. ఎవరో అతి మెత్తగా గాలిలో తేలి వచ్చిన గరగరలాగా అంటున్నారు. ఆ మాటలు రాజేశ్వరీదేవి చెవుల్లో పడ్డాయో లేదో కానీ ఆమెలో పెద్దగా స్పందనేమీ లేదు. కొన్ని క్షణాల తర్వాత మళ్ళీ మాటలు. ఏం నటుడండి, ఏం నటనండి, ఆయనకాయనే సాటి. కళ్ళలో ఉండేవి అన్ని భావాలును. అవును, లోకాల్ని జయించగల ఆ కళ్ళు ఆకర్షణే అతన్ని రాజకీయాల్లోనూ రాణించేలా చేసింది. మరే అతను ఎదుటపడి మాట్లాడితే మారు చెప్పే శక్తి ఎవరికీ ఉండేది కాదు. ఈ మాటలు చెవినపడ్డ రాజేశ్వరీదేవిలో కదలిక, నిశ్చలాంతరంగంలో ఒక జ్ఞాపకం రాయై చెదరగొట్టిన కలకలం. కళ్ళు, కళ్ళు. అవును, ఆ కళ్ళల్లో మెరుపు, ఆ కళ్ళల్లో చమత్కారం, ఆ కళ్ళల్లో ఆకర్షణ ఆమెకు తెలుసు. ఆమెకు అనుభవమే. 50 ఏళ్ల నాటి దృశ్యం ఆమె మనోనేత్రంలో నెమ్మదిగా రూపుదిద్దుకుంటోంది. ఆనాడు 18 ఏళ్ల చిన్నదానిగా తను పొందిన అలజడి, తను సిగ్గు విడిచి ఇంట్లో అమ్మా నాన్నలతో మాట్లాడిన తీరు ఇప్పటికీ కళ్ళ ముందు కదులుతూనే ఉంది. ఆ మాటలు చెవుల్లో వినిపిస్తూనే ఉన్నాయి. పిల్లాడు ఎర్రగా బుర్రగా బానే ఉన్నాడు, కానీ సంపాదన లేదు, చదువు లేదు. నాటకాలేస్తాడు. నాటకాలు కూడుగుడ్డా పెడతాయా నాన్న మాటలవి. రాజీకి బాగా నచ్చాడు అంది తల్లి సన్నగా. నాటకాలేసేవాడు నచ్చకేం చేస్తాడు? దీనికేనేంటి, ఊర్లో ఆడోళ్ళందరికీ నచ్చుతాడు. అవన్నీ మనకెందుకు? ఇష్టముంటే ఇవ్వడం, లేకుంటే కాదనడం తుంచేసింది తల్లి. మనోళ్లలో పట్టుమని 10 ఎకరాలు లేకపోతే ఏం పరువు, ఏమో నాకిష్టం లేదు. తండ్రి తేల్చేశాడు. అది ఏడుపు ముఖం వేసుకొని కూర్చుంది. తన వైపు తల్లి మాట. ఏం, నా వాటా 15 ఎకరాలు నాకున్నాయిగా, అతనికి లేకుంటేనేం? రాజేశ్వరీదేవి తన ధైర్యానికి తనే కంగారు పడింది. తండ్రి కూతురు వంక ఆశ్చర్యంగా చూశాడు. నాటకాల వాళ్ళంటే నాకు నమ్మకం లేదు. అయినా అతడితో బతకాల్సిన దానివి, నీకు నచ్చితే నాకేంటి, వెళ్ళి మాట్లాడతాలే అన్నాడు ఒప్పుకుంటూ. ఎవరో వచ్చి రాజేశ్వరీదేవి పక్కన కూర్చున్నారు. ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకొని, ఇంతలో ఇలా జరుగుతుందనుకోలేదు అందామె. రాజేశ్వరి ఆమె వైపు నిదానంగా చూసింది. మరీ స్నేహం లేకపోయినా పరిచయం ఉన్న మనిషే. రాజేశ్వరి కళ్ళల్లో కన్నీళ్లు కనిపించకపోయేసరికి ఆమె ఒక్క క్షణం బిత్తరపోయి వెంటనే సర్దుకొని కళ్ళనీళ్ళెట్టుకొని జాలిగా చూసింది. రాజేశ్వరీదేవి గతం, భర్త వర్తమానాల మధ్య ఊగిసలాడుతోంది. కళ్ళు, ఆ కళ్ళల్లో నీళ్లు. చారడేసి కళ్ళు ఉన్నా, చింతాకుల్లాంటి చీకిరి కళ్ళే ఉన్నా కడవలుగా కురిసే కన్నీళ్లకు ఆ భేదం లేదు. అప్పుడే అక్కడ అడుగుపెట్టిన డాక్టర్ ప్రసాద్ రాజేశ్వరీదేవికి నమస్కరించి ఏదో చెప్పబోయేటంతలో బయట కలకలం చెలరేగింది. పెద్దగా ఏడుస్తూ ఒక ఆమె దూసుకొచ్చింది. అందరూ ఆశ్చర్యంగా ఇబ్బందిగా చూస్తూ ఉండిపోయారు.
ఆమె సరాసరి శవం దగ్గరకెళ్ళి శోకాలు మొదలుపెట్టింది. రాజేశ్వరి కళ్ళల్లో అరుణిమలు అలుముకున్నాయి. తనలోని కోపం ఎదుటివారికి కనిపించకూడదని కళ్ళు గట్టిగా మూసుకుంది. ఆ వచ్చిన శమంతకమణి శవాన్ని చుట్టేసి పెద్ద పెట్టున రాగాలు మొదలుపెట్టింది. నిన్నటి రోజున కూడా నాతో వేలాకోలం ఆడాడు నా సామి. ఇంతలోనే ముంచుకొచ్చిందా చావు. కన్ను గీటుతూ నీకు మంత్రి పదవి ఇస్తానన్నాడే నా దొర. అప్పుడే ఆ కళ్ళు మూతలబడ్డాయా? ఆకాశమంత విశాలమైన కళ్ళల్లో నా ముఖం చూసుకొని బొట్టు పెట్టుకునేదాన్ని రో. నా దేవుణ్ణి తీసుకుపోయి నాకు బొట్టే లేకుండా చేశావా దేవుడా? అందరూ అవాక్కైపోయారు. డ్రామా చూస్తున్నట్టు చూస్తూ ఉండిపోయారు. రాజేశ్వరి కళ్ళు అవమాన భారంతో వాలిపోయాయి. పెద్ద మనుషులు ముందుకొచ్చారు. పరాంకుశం ఇద్దరు కొడుకులు కల్పించుకున్నారు. అరగంట అవస్థ పడ్డాక ఆమెని దూరంగా తీసుకెళ్లగలిగారు. డాక్టర్ ప్రసాద్ మళ్ళీ అసహనంగా అటూ ఇటూ చూశాడు. అతను చెప్దామనుకున్న సంగతి అతని కళ్ళల్లో ప్రశ్నగానే ఉండిపోయింది కాసేపు. ప్రసాద్ పరాంకుశం పెద్ద కొడుకు దగ్గరకు వెళ్ళాడు. చూడు బాబు, నాన్నగారు చాలా గొప్పవారు. అవునండి. పేద ప్రజల మనిషి. అందర్నీ కన్నబిడ్డల్లా చూసుకునేవారు. నిజమేనండి. తన మరణానంతరం కళ్ళు డొనేట్ చేస్తానని చెప్పారు. అవిప్పుడు అతనేదో షాక్ తిన్నట్లు, అబ్బే, నాన్నగారి లాంటి గొప్ప వ్యక్తి, కళాకారుడు, ప్రజానాయకుడు అంగవైకల్యంతో అంత్యక్రియలు ఛ కూడదండి. అది కాదు బాబు, ఇది ఆయన కోరికే. ప్రపంచంలో ఉన్న గుడ్డివారిలో ప్రతి మూడోవాడు ఇండియన్. నీకు తెలుసా? తెలీదు. తెలిసినా ఇప్పుడు నేనేం చెయ్యలేను. మా నాన్నగారి లాంటి మహా వ్యక్తి కళ్ళు తీయడానికి నేను ఒప్పుకోను. కళ్ళు దానం చేయడం వల్ల ఆయన మహోన్నత వ్యక్తి అవుతారు. బతికుండగానే కాక చనిపోయాక కూడా సాటి మనిషికి సేవ చేసిన చరిత్ర పురుషుడవుతాడు. సమయం లేదు. మీరు డాక్టర్ గారు, మీరేమనుకోకండి, నేను ఒప్పుకోలేను. ఇంతలో రెండో కొడుకు వచ్చాడు. మళ్ళీ అంతా వివరంగా చెప్పాడు డాక్టర్ ప్రసాద్. అతను మరింత విసురుగా, నో, మా నాన్నగారు గొప్ప నటులు. ఆయన అభిమానులకి ఆ కళ్ళంటేనే ప్రాణం. అవి మూతలు పడినా వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయి ఉన్నాయి. దయచేసి ఆ ముద్ర చెరపవద్దు. ప్రసాద్ మరేం మాట్లాడలేకపోయాడు. ఇంతలో ఒక ఆమె నెమ్మదిగా, కాస్త వయ్యారంగా, కాస్త బిడియంగా, దుఃఖాభినయంతో శవం దగ్గరికి వచ్చి పాదాలకు నమస్కరించింది. తల పాదాల వైపు ఉంచి దుఃఖించి కళ్ళనీళ్లు తుడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆమె పరాంకుశం సినీ నట జీవిత భాగస్వామి. ఆమెకిరువైపులా ఇద్దరిద్దరు బాడీగార్డులున్నారు. ఆమె రావడం వెళ్ళడం కన్ను మూసి తెరిచేలోగా అయిపోయింది. అందరూ కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయారు. రాజేశ్వరీదేవి కళ్ళు శరత్కాలపు మేఘాల్లా నీరెండి నిర్మలంగా ఉన్నాయి. మళ్ళీ ఎవరో అన్నారు. కళ్ళల్లో తడి కూడా ఎవరూ కనిపెట్టలేకుండా, ఆ పెద్దావిన్ని చూడండి ఎంత నిబ్బరంగా ఉందో. ఆ మాటలు ఆమెకు వినబడ్డాయి. కళ్ళల్లో తడి ఆరిపోయి 40 ఏండ్లయ్యింది. పెళ్ళైన 2 ఏళ్ళు నానా ఇబ్బంది పడినా చిరునవ్వులతోనే ప్రేమను పంచి ఇచ్చింది. భర్త కళ్ళల్లో మెరిసే సిరులే సింగారించుకొని తిరిగింది. కానీ అంతలోనే అన్నీ మారాయి. పరాంకుశం దశ తిరిగింది. సినిమా నటుడిగా ఏడాదిలో లక్షలు గడించాడు. ఎక్కడ చూసినా అతని బొమ్మలే, ఆకర్షవంతమైన అతని కళ్ళే. అందరూ రాజేశ్వరీదేవి అదృష్టమే అన్నారు. నా 2 కళ్ళు నీవే అన్న అతను మరొక ఆమెని చేరదీసి, మీ ఇద్దరూ నాకు 2 కళ్ళు అన్నాడు. రాజేశ్వరి మనసు, కళ్ళు అప్పుడే తెరచుకున్నాయి. ఆ రోజు రాత్రే అతని 2 కళ్ళు పీకి పారేయాలనుకుంది. తన కంటికి మింటిగా ఏడ్చింది. ఆ తర్వాత కంటదడి పెట్టలేదు. గడ్డి కప్పిన నూతుల్లాంటి ఆ కళ్ళని మరెప్పుడూ ఆరాధించలేదు. కాంక్ష సర్పద్వయమైన ఆ కళ్ళవైపు కాంక్షగా మరెప్పుడూ చూడలేదు. అహం అనే 2 అక్షరాల్లా మెరిసే ఆ కళ్ళను చదివేందుకు ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఆమె పరాంకుశం భార్య హోదాలో మిగిలిపోయింది. తనని మోసగించిన ఆ 2 కళ్ళు అంటే ఆమెకి కసి, వాటిని పీకి పారేయాలన్నంత క్రోధం. చివరి ప్రయత్నంగా డాక్టర్ ప్రసాద్ రాజేశ్వరీదేవి దగ్గరకు వచ్చాడు. నెమ్మదిగా మృదువుగా అంతా వివరించాడు. ఆమె ఒక్కసారి కళ్ళెత్తి చూసింది. తనని మోసం చేసిన కళ్ళు పీకి పారేయాల్సిందే. కానీ రాజేశ్వరి మనిషిగా ఒక్క క్షణం కళ్ళు తెరిచింది. అవును, ఆ కళ్ళు నిజంగా సద్వినియోగపడేది ఇప్పుడే. లోకం చూడలేని గుడ్డివాడికి
దృష్టినిచ్చే మహత్కార్యం చేయగలిగేది ఈ తరుణంలోనే. ఆమెలోని కసి క్రమంగా కరుణగా మారింది. అతను తన పట్ల ప్రదర్శించిన నిర్లక్ష్యానికి తను అతనికి సద్గతినే ఇస్తోంది. ప్రసాదు, మీ పని మీరు చేయండి. ఆ కళ్ళు మరొకరికి దృష్టినివ్వడమే కావాలి అంది. శమంతకమణి మళ్ళీ రాగాలు మొదలుపెట్టింది. ఆ కళ్ళల్లోనే గూడు కట్టుకొని జీవించాను నాయనో, నా ఎదురుగా ఆ కళ్ళు తీయకండిరో నాయనల్రారా. రాజేశ్వరీదేవి మాట ముందు శమంతకమణి గోల ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆమె రాగాలు వింటున్న కొడుకులిద్దరూ తల్లి మాటనే సమర్థించారు. డాక్టర్ ప్రసాదు చకచక తన పని ముగించి కళ్ళు థర్మాస్ బాక్స్లో పెట్టుకున్నాడు. చాలా ఏళ్ల తర్వాత రాజేశ్వరీదేవి కళ్ళల్లో కన్నీటి పొర కమ్ముకుంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఇప్పుడు మరొక చిన్న కథ విందాము. కథ పేరు కిలుం. రచయిత ఇంద్రగంటి జానకి బాలగారు. ఇక కథలోకి వెళితే, 20 సంవత్సరాల క్రితం భర్తతో కలిసి అమెరికా వెళ్ళిపోయిన విమల వస్తోందనగానే కమల మనసు ఆనందంతో బెంగతో గుబగుబలాడిపోయింది. కమల విమల కవలపిల్లలు. కమల కంటే విమల ఒక క్షణకాలం చిన్నది. అది ఆధారం చేసుకొని విమల మీద ఎప్పుడూ అక్కగా పెత్తనం చెలాయిస్తుండేది. సాత్విక స్వభావం గల విమల అక్క చెప్పినట్టే వినేది. ఇద్దరూ ఒకే పోలికలో ఉన్నా, మాట, నడక, కదలిక అన్నీ ఒకేలాగా ఉన్నా కమల కంటే విమల నాజూకుగా సుకుమారంగా ఉంటుందని అందరూ అనేవారు. అప్పుడప్పుడు కాస్త అసూయపడినా అందమైన ముద్దుల చెల్లెల్ని చూసి కమల ఎప్పుడూ మురిసిపోతూనే ఉండేది. రాజా అమెరికా నుండి పెళ్లి కుమార్తెల వేటలో ఇండియా వచ్చినప్పుడు కమల విమలల తండ్రి అతన్ని ఇంటికి ఆహ్వానించాడు. అందరూ ఊహించినట్లుగానే అతను విమలనైతే చేసుకుంటానన్నాడు. అప్పట్లో పెళ్లి చేసుకోవాలని లేని కమల ఊపిరి పీల్చుకుంది. అప్పుడు అమెరికా వెళ్ళిన విమల మళ్ళీ ఇండియా రాలేకపోయింది. తండ్రి పోయినా తల్లి పోయినా ఫోన్లో గొల్లుమని ఏడ్చిందే కానీ బయలుదేరి రాలేకపోయింది. విమల రాసిన ఉత్తరం ద్వారా కమల చెల్లెలి జీవిత చిత్రాన్ని చూడగలిగింది. రాజా ఆమెకి తగిన వరుడు కాదని, ఆమెను ఎంతో హింసించి బాధించి మరొక ఆమెని పెళ్లి చేసుకునే పరిస్థితుల్లో విడాకులు పొంది విమలకి తీరని ద్రోహం చేశాడని గ్రహించుకుంది. కమల అప్పట్లో ఇండియా వచ్చేయమని చెల్లెలికి ఎన్నో ఉత్తరాలు రాసింది. కానీ ఏవేవో సమాధానాలు రాస్తూ విమల ఈనాటి వరకు స్వదేశం వచ్చే కార్యక్రమం వాయిదా వేస్తూ వచ్చింది. ఎయిర్పోర్ట్లో చెల్లెల్ని చూసి కమల కళ్ళనీళ్లు ఆపుకోలేకపోయింది. అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసినట్లుండే విమల ఇప్పుడు అలా లేదు. ఆ కళ్ళు, ముక్కు, బుగ్గలు చూస్తుంటే 10 ఏళ్ల క్రితం చనిపోయిన తన మూడో అక్కయ్య గుర్తుకొచ్చింది. విమలకి బాగా ఒళ్ళు వచ్చింది. బుగ్గలు పెరిగి కళ్ళు మూసుకున్నాయి. రంగు మాత్రం బాగానే ఉంది. చెంపల దగ్గర నెరిసిన జుట్టు చూసి కమల దిగాలు పడిపోయింది. అక్కయ్యని కౌగిలించుకొని నిశ్శబ్దంగా కాసేపు ఏడ్చింది విమల. ఇంటికొస్తూనే కబుర్లలో పడ్డారు. విమల మాటల్లో, వేషంలో చాలా మార్పు కనిపించింది కమలకి. తన శరీరం మీద బట్టలు కట్టుకునే తీరులో అశ్రద్ధ కొట్టొచ్చినట్టు కనపడింది. ఇల్లంతా 100 సార్లు అటు ఇటు తిరిగింది విమల. అప్పుడు మొదటిసారి చూస్తున్న కమల భర్తలో ఎంతో హుందాతనం కనిపించింది విమలకి. పెరట్లో ముద్దమందార చెట్టు, నందివర్ధనం పూలు, ఎర్రని 100 వరహాల గుత్తులు చూస్తూ మురిసిపోయింది. వంటింటి తలుపు తీయగానే ఎదురైన తులసి కోటను ఒకసారి కౌగిలించుకొని బావురుమంది. ఏమిటే విమల ఈ పిచ్చి అంటూ ఓదార్చబోయిన కమలకి అమ్మని చూసినట్లుంది తులసికోటను చూస్తే అన్న మాటలు గుండెల్లో దుఃఖాన్ని సుడులు దిప్పాయి. కమలకి కూడా తల్లి గుర్తుకొచ్చి వలవలా ఏడ్చింది. అమ్మ ఆఖరు ప్రాణం పోయేటప్పుడు కూడా నీకోసమే వెతికింది. ఆ రోజంతా ఇద్దరూ దిగులుగా, ప్రేమగా, కొంతసేపు ఆనందంగా, మళ్ళీ అంతలోనే విచారంగా గడిపేశారు. కాలేజీ నుండి ఇంటికొచ్చేసరికి కమలకి ఇల్లంతా శుభ్రంగా సర్ది కనిపించింది. స్టోర్ రూమ్లో దేవుడి మందిరానికి ఉద్దేశించిన స్థలంలో శుభ్రంగా కడిగి ముగ్గు వేసి ఉంది. అక్కడున్న దేవుడి పటాలన్నీ తడిగుడ్డతో తుడిచి అందంగా అమర్చబడి ఉన్నాయి. విష్ణు సహస్రనామాలు, భజగోవింద శ్లోకాలు, లక్ష్మీ స్తోత్రం పుస్తకాలు అమరికగా అక్కడ పెట్టి ఉన్నాయి. కమల ఏదో మాట్లాడబోయే అంతలో, ఏమే అక్క, పూజ పునస్కారం, దేవుడు భక్తి లాంటివేమీ లేవా అంటూ నిలేసింది విమల.
కమల నవ్వేసింది. ఈ పటాల ముందు కూర్చొని రామరామ అంటూ జపం చేసుకుంటూ కూర్చోడానికి నాకు తీరిక లేదు, నమ్మకమూ లేదు అంది. విమల ముఖం గంభీరంగా మారిపోయింది. కమల లోపలికి వెళ్ళి ముఖం కడుక్కొని 2 కప్పుల్లో కాఫీ పోసి తీసుకొచ్చి చెల్లెలికి ఎదురుగా కూర్చొని 1 కప్పు అందిస్తూ ఆమె ముఖం చూసి గతుక్కుమంది. ఏమైంది అంది. ఏమీ కాలేదు. జీవితంలో దెబ్బతిన్నప్పుడే కొన్ని విషయాలు అర్థమవుతాయి. అంటే రాజాతో నేను దేశం కాని దేశంలో, మనుషులు కాని మనుషుల మధ్య నరకం అనుభవించే సమయంలో నన్ను ఈ దేవుళ్ళే రక్షించారు, విష్ణు సహస్రాలే ధైర్యాన్నిచ్చింది అంది విమల. అదంతా నీ భ్రమ. నీకు మనుషులెవరూ సాయం చేయలేదా? చేశారు. భౌతికంగా చేయూతనిచ్చి ఆశ్రయం ఇచ్చి ఆదుకున్నారు. కానీ మానసికంగా నేను కృంగిపోకుండా నన్ను ఈ దేవుళ్ళే, నా ఈ భారతీయ సంస్కృతే రక్షించింది. కమల ఆశ్చర్యంగా చెల్లెలి వైపు చూస్తూ ఉండిపోయింది. కమలకి అస్సలు భక్తి లేదు. ఆమె మొదటి నుండి పూజలు పారాయణలు చేయడంలో నమ్మకం లేని మనిషి. అవన్నీ మానసిక దౌర్బల్యానికి చిహ్నాలని గట్టిగా నమ్మే వ్యక్తి. కానీ ఈరోజు తన చెల్లెలు అమెరికా లాంటి అగ్రదేశంలో 20 సంవత్సరాలు ఉండి వచ్చి మంచి గైనకాలజిస్టుగా నిపుణత సంపాదించి ఇలా మాట్లాడటం ఆమెకు ఎంతో విస్మయంగా ఉంది. ఇలాంటి మతపరమైన మత్తులో పడి భజనలు చేస్తూ ఉండిపోవడం వల్లే దుర్మార్గుడైన రాజాని వాడి మానానవాన్ని వదిలేసింది. అదే తనైతే ముప్పు దిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించేది. కమల ఇదే విషయాన్ని గట్టిగా విమలకి చెప్పింది. కానీ ఆమె తేలిగ్గా తీసి పారేసింది. నీకు అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి అంది సాలోచనగా. ఏమిటో కొన్ని చెప్పు. ఆడదాన్ని 40 ఏండ్లొచ్చే వరకు శృంగారానికి పనికొచ్చే ఒక వస్తువుగా బాధించటమే కాక ఆ తర్వాత ఆమె పెట్టే బంగారు గుడ్డు కోసం కాపువాడిలా సంఘంలో ప్రతి మగాడు కాపు వేస్తాడు. కనీసం ఆ సంస్కృతి మన భారతదేశంలో లేదనుకుంటున్నాను. వయసు మళ్ళిన కొద్దీ, డబ్బు సంపాదిస్తున్న కొద్దీ అక్కడ అసలు రక్షణ లేదనిపిస్తుంది. అలాంటి నైతికమైన ఆలోచనకి మన సంస్కృతి, మన మతం, మన ఆచారాలు సహకరిస్తాయని నేను అనుకుంటున్నాను అంది విమల. కమల నోరెల్లబెట్టి చూస్తూ ఉండిపోయింది. అమెరికాలో స్త్రీ సంపూర్ణ స్వేచ్ఛ అనుభవిస్తోందని, విడాకులు సులభంగా పొందుతోందని, పునర్వివాహం సులువుగా చేసుకోగలుగుతోందని అనుకుంటే మరి ఇవన్నీ ఏమిటి? అసలు సంస్కృతి అంటే ఏమిటి? ఆమె ఆలోచనలు ఆపి, నిన్ను అన్ని బాధలు పెట్టిన రాజా ఈ సంస్కృతిలోంచి వచ్చినవాడేనని మర్చిపోతున్నావా అంది కసిగా. లేదు, ఎప్పుడూ మర్చిపోను. కానీ మగవాడు అనే మృగం జాతి, మత, దేశ, కాలాలకి అతీతమని నాకు బాగా తెలుసు. కానీ నేనుగా నిలదొక్కుకోవడానికి నాకు దేవుడు అనే ఊహ ఆసరా అయ్యింది. నాకు దేవుడున్నాడు అంది. నాకు లేడు. నాకీ మతం పేరు చెప్పి చేసే గారడి అంటే అసహ్యం. రక్త మాంసాలతో ఉన్న మనిషిలో లేనిదేదో రాతి బొమ్మలో ఉందంటే నేను నమ్మను ఖచ్చితంగా చెప్పింది. మరీ మంచిది. నమ్మకం అనేది ఎవరిది వారిదే. అనుసరణకి కుదిరేది కాదు. మతం పేరుతో ఎంత వ్యాపారం, ఎంత అత్యాచారం జరుగుతోందో తెలుసా? దాన్ని నేను సమర్థించను. కానీ మానవత్వం పేరుతో కూడా అంతకంటే తక్కువేం జరగటం లేదు. కమల ఉలిక్కిపడింది. ఖాళీ అయిన కాఫీ కప్పులు తీసుకొని లోపలికి వెళ్ళింది కమల. అప్పుడు చూసింది, ఎప్పుడో తను అత్తారింటికి వస్తుంటే అమ్మ ఇచ్చిన ఇత్తడి నీళ్ల కాగులో చింతపండు నీళ్లలో దేవుడి విగ్రహాలను, పంచలోహ విగ్రహాలు, విష్ణుమూర్తి, లక్ష్మి, శివుడు, పార్వతి, విఘ్నేశ్వరుడు, సరస్వతి, ఆంజనేయ స్వామి, చల్లని నీళ్లలో విగ్రహాలు తలో దిక్కుగా. ఇదేమిటే విమల అంది. బాగా కిలుంబట్టేశాయి. దేవుళ్ళని తోమాలి అంది విమల. కమల మనసు విచిత్రంగా స్పందించింది. నెమ్మదిగా తన చేత్తో ఆ నీళ్లని తాకింది. నల్లగా, మురికిగా, చల్లగా. చెల్లాయి నమ్మిన దేవుళ్ళు కిలుంబడితే చింతపండు పులుసులో నానబెట్టింది తోమడానికి. తను నమ్మిన మనుషులకి పట్టిన కిలుం వదిలించాలంటే ఈ విశ్వమంతా గంగాలంలో ఏమి వేసి తోమాలి? కమల ఆలోచనలు ఒక్కసారిగా గందరగోళమైపోయాయి. విమల వైపు చూస్తూ ఉండిపోయింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.